ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ఉరివేస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మన్రేగాపై కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 4 ఏళ్లు కష్టపడి గాంధీ తెచ్చిన మన్రేగాను కేంద్రం 4 రోజుల్లో చంపేసిందన్నారు. జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతామన్నారు సీతక్క. గాంధీ పేరు ఉండొద్దు, పేదలకు మేలు జరగవద్దని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అదానీ అంబానీల కోసం అడవుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. పట్టణాలలో ఉపాధి లేక మళ్ళీ పట్టణాల నుంచి తల్లిలాగా ఉపాధి హామీ చట్టం పిలిచి ఉపాధి కల్పించినటువంటి గొప్ప చట్టం ఉపాధి హామీ చట్టం. ఈరోజు ఆ చట్టానికి తూట్లు పొడిచి కేవలం దీని వెనుక కుట్ర, గాంధీ గారి పేరు ఉండొద్దు, పేదలకు ఉపాధి కలగొద్దు, పేదలకు ఒక హక్కుగా ఏ చట్టం ఉండొద్దు, ఒక దానంగా. మీకు తెలుసు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సబ్సిడీలు ఎత్తేయాలని మాట్లాడుతుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ చట్టాన్ని తీసేయడం మూలంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మైనింగ్లలో కూలీలుగా మార్చి ఇక్కడ సొంత ఊర్లలో పని హక్కు లేదు, పని చట్టం ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కడికో ఒకటి కాడికి పోయి బతికేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచనే ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, గాంధీ గారి పేరు మీద ఉన్న చట్టాన్ని తూట్లు పొడవడము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ద్వారా ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, అదేవిధంగా దీక్షలు, గ్రామ పంచాయతీలలో తీర్మానాలు కూడా చేయించి కేంద్రానికి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే అది వేరే, ఆ తోలు తీసినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఉపాధి హామీ చట్టం మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అడవుల విధ్వంసం, మైనింగ్ కోసం, అదానీ అంబానీల కోసం చేస్తున్నటువంటి విధ్వంసం చూస్తున్నాం. అక్కడ ఈ కూలీ ఇక్కడ లేకుండా చేసి, ఉపాధి హామీ చట్టం లేకుండా చేసి, అక్కడ వెట్టి చాకిరి కోసమో లేదా ఇంకొక రకంగా చేసే కుట్రలో భాగమే ఈ జీ రామ్జీ ఉపాధి హామీ చట్టం అని ఈ సందర్భంగా